ఓం అస్మద్గురుభ్యో నమ. ప్రియ భాగవతత్ములారా, కర్కటే పూర్వపాల్గొనం తులసి కానోద్భవం పాండే విశ్వామరం గోదా ముందే శ్రీరంగనాయకం. మనం ఆండాల యొక్క గోదాదేవి యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా రెండవ భాగంగా దివ్యాజ్ఞ. నిత్యము తండ్రి విష్ణుచిత్తుల వారు తోటలో పరవశంగా గానం చేస్తూ పరిమళ పుష్పాలను కోసేవారు. అందంగా తులసిదారులు, గన్నేడు పుష్పాలు, పారిజాతములు, నవపంచకాలు కలిపి మాలలు కట్టి తోమాలుగా చేసి తన భక్తి గీత మాలకల అనే మాలగల్లి స్వామివారికి నిత్యం పుష్పసేవగా సమర్పించేవారు. కాలం ఒకే రీతిగా నడిస్తే ఇది ఈశ్వర సంకల్పం అనేది ఎక్కడ ఉంటుంది? అంతలోనే ఒక అత్యద్భుతం జరిగింది. ఒకనాడు శ్రీ విష్ణు చిత్తుల వారు తన ప్రాతఃసంధ్యాదనం పూర్తి చేసుకుని స్వామివారి పుష్ప కైంకర్యాన్ని సమర్పించుకొని తీర్థం సేకరించి తలపై బిందులో భక్తితో మడిగా తీసుకుని వచ్చి శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రసాద నైవేద్యములు తయారు చేసి వండి నైవేద్యాలు ఇచ్చినారు. ఇది భూలోక వైకుంఠమా అన్నంత సుందరంగా అలంకరించబడి ఆనాటి స్వామి దివ్య సౌందర్యం శ్రీ పెరియాళ్ళవారు సమర్పించిన పుష్పమాలికలతో దివ్య సౌరభాన్ని వెదజల్లుచున్నది. స్వామికి నివేదన పెట్టి కర్పూర హారతి ఇచ్చి పెరియాళ్ళవారి జ్ఞానంలో ఒక తన్మయత ఆగన్న వంటి ఒక యోగ నిద్ర లాంటి స్థితి కలిగింది. అంతే, ఆయన హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టుగా తడుక్కున వెలిగి సాక్షాత్కరించింది వెలుగు. స్వామి యొక్క దివ్య సుందర ముఖమండలం అనన్య భక్తులకు కూడా ఎంతో జపజ్ఞానములు, తపస్సు, అనుష్ఠానంలోనైనా లభించని స్వామివారి దివ్య సాక్షాత్కారం అలా పెరియాళ్ళవారి జ్ఞానముద్రలో విద్యుత్ వలె వెలిగి ఉల్కపాటు కలుగజేసింది. విష్ణుచిత్త, నువ్వు నా కూర్చు భక్తునిగా ఈ పాండభూపతి ఆస్థానమునకు వెళ్ళి అక్కడ నా మహత్తును, శ్రీ వైష్ణవ సిద్ధాంత వైభవాన్ని వెల్లడి చేయవలసింది. రాజ్యసభలో శైవ పండితులను, ఇతర అన్యమతస్థులను జయించి నా భక్తి మార్గాన్ని, శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని స్వయంగా నీవే నిరూపించి ప్రతిష్ఠించాలి. ఇది నా ఆదేశం. స్వామి సందేశంతో పెరియాళ్ళు వారి నెత్తిన పిడుగుబడినట్టుంది. తానా నిరక్షరకుషి, పైగా లోకరీతులు ఎరగని శుద్ధమాయకుడు. స్వామి కోవిల్లో తోమాలు కట్టుకుని పుష్పసేవలు సమర్పించడం, ఆలయకంకరంగా ప్రసాద నైవేద్యాలు అమృతుల్యంగా వండి పెట్టి తన స్వామికి మహానైవేద్యంగా నివేదించడం, త్రికాల సంధ్యాదులందు స్వామికి దీపారాధన, అర్చన, సేవాకాలం లాంటి పూజా కైంకర్యములు సమర్పించుకొనడం, రాత్రి ఏకాంత సేవలో స్వామికి పళ్ళు పాలు నివేదించి ప్రపత్తితో ఆత్మార్పణ చేసుకోవడం మినహా వేరే ప్రపంచం అంటూ ఏమీ తెలియని వాడతాను. ఈనాడు స్వామివారేమో ఇలా తనకు రాజ్యసభకి వెళ్ళమంటున్నాడు. ఆ పేరు చెబితేనే తనకు హృదయంలో భూకంపం, శరీరం అంతా వణుకు, మనస్సు నిండా ఆందోళన. స్వామి పరువు నిలబెట్టగలడో లేదో, తన యొక్క అప్రయోజకత్వంలో స్వామి యొక్క మహత్య వైభవాలు తీరని మచ్చ వస్తుందేమో. ఏది దారి తనక మధుర మాధవ మార్తిని భక్తితో సేవించడం, ద్రవిడ వేదము పాశ్రములను కీర్తించి పూజా నైవేద్యం ఇవ్వటం మినహా ఇంకా తనకెట్టి శాస్త్రాలు తెలియవే. తాను ఆ పండితుడు మొదలే తెలియని తన మూఢభక్తితో ఎలానో స్వామిని ఆశ్రయించుకుని ఇన్నాళ్ళు శ్రీమన్నారాయణ ప్రభు కరుణాకటాక్షం వల్ల సుఖంగా జీవిస్తున్నాడు. ఎందుకు ఈ బరువు బాధ్యతలను స్వామివారు తనపై ఉంచారు అనుకుంటూ దిగులుతో విష్ణుచిత్తుల వారు అదే విషయాన్ని స్వామికి నివేదించారు. గృహ సమ్మర్జనము, జలహరణము, జాలాహరణం, పల్లకి కావాహనము, నుహరివాదములేల నాకు ఆముక్తమాల శ్రీకృష్ణదేవరాయలు రచించింది. సో నరహరి, నా ఓటి శుద్ధ అమాయకుడికి పెరుమాళ సేవ తప్ప అన్యమెరుగిన మూఢభక్తుడికి, కేవలం ప్రపన్నులకు ఈ రాజ్యసభలో దిగ్ధంతుల వంటి పండితులతో శాస్త్రవాదం ఎందుకు? తనకి సేవ చాలని నానాయుధములుగా స్వామికి నచ్చచెప్పడం చూశాడు. ప్రార్థిస్తూనే, కానీ స్వామి సంకల్పం వేరు. దైవం ఒకటి తలుస్తే తానొకటి తలుస్తే చెల్తుందా? విష్ణుచిత్తుల వారి గతి కూడా అంతే అయింది. శాంతంగా విష్ణుచిత్తుని ప్రార్థన విని స్వామివారు మృదుమధురంగా మందహాసం చేస్తూ పెరియాళ్ళ వారితో ఇలా అన్నారు.
విష్ణు చిత్త, నీవు ఒక పండితుడు అయితే నీ చేత పండితులపై వాదంలో లభించడం నా మహిమ ఎలా అవుతుంది? ఇందులో కేవలం నిమిత్త మాత్రమే నీవు కర్తవ్యం. నిజంగా నేను రాజ్యసభకు కేవలం నేను ఒక పనిముట్టుగా పంపిస్తున్నాను. అక్కడికి వెళ్ళి రాజ్యసభలో దిగ్ధంతుల వంటి పండితులతో సమక్షం నిలబడే రాజసముఖంలో నా ప్రతినిధిగా నోరు తెరవటమే నీ వంతు. నీ ముఖంలో నుంచి మాట్లాడటం నా వంతు. అలనాడు అర్జును వలె ఈనాడు నువ్వు ఈ మహాయుద్ధంలో నిమిత్త మాత్రుడిగా జయించాలి. నీ విజయానికి కర్త నేను కదా, నీవు కేవలం నిమిత్త మాత్రుడు. భయపడకు, బయలుదేరి వెంటనే అన్నారు స్వామి. శ్రీ విష్ణు చిత్తుల వారు ఈ మాటలకు భూకంపం అయినంత పనైంది. ఏ నిమిత్తమో ఏమో తన నోరు తెరిచి ఒక అక్షరం యొక్క అయినా ఆ పండితుల ముందు పలకగలడా? తగుదనమ్మా అంటూ తాను ఈ రాజసభ దండ పండితులకు వాదంలో యుద్ధానికి నిలవగలడా? అలా నిలిచి బతికి పట్టగలడా? ఆ సభలో పరాభవం జరిగితే అది కేవలం తనకి పరాభవం కాదు, సాక్షాత్ స్వామివారి పరమమాట కలిసిపోదా? అనన్య ప్రసిద్ధమైన శ్రీ వైష్ణవ సాంప్రదాయం రాజసభలో తన కారణంగా పరాభావాన్ని పొందదా? తన వల్ల నిజంగా ఇంతకీ మహత్కార్యం నెరవేరగలదా? తన ఆసక్తతను, తన బలహీనతను స్వామి ముందు వెళ్ళవేసుకున్నాడు విష్ణుచిత్తుడు. కానీ స్వామి సస్యమీర తన పట్టును విడలేదు. భగవత్ సంకల్పానికి ఇంకా తిరిగేమన్నది. మరి గత్యంతరం లేని ఆ పరిస్థితిలో విష్ణుచిత్తుల వారు బరువైన గుండెలతో, వణికే పాదాలతో భయంగా రహస్య ప్రయాణమై వెళ్లేందుకు దారి బెత్తం ప్రయాణ సదుపాయాలను సిద్ధపరచుకోవాలి. శ్రీ విష్ణు చిత్తుల వారికి ఏమిటి? రాజ్యసభకు వెళ్ళి అక్కడ ఉద్దండ పండితులతో వాదంలో ఛాలెంజ్ చేసి వాదించటం ఏమిటి? వాదించి గెలటం ఎలా? విన్నవారికి కొందరికి పరమాశ్చర్యంగా తోచింది. కొందరు బహిరంగానే నవ్వారు. మరికొందరు వయస్సు మీరి విష్ణు చిత్తునికి మతి చెడిపోయిందని భావించారు. హితులైన మిత్రులు నచ్చజెప్ప చూశారు.